మంగళగిరి పరిసర గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన నన్నపనేని లక్ష్మి 67వ జయంతి ఈ రోజు. లోక్ అదాలత్ సభ్యురాలిగా, గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ ప్రత్యేక ఆహ్వానితులుగా, మంగళగిరి స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలిగా, లయన్స్ క్లబ్లలో ప్రపంచ రికార్డు సాధించిన మహిళగా నన్నపనేని లక్ష్మి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈ రోజు నన్నపనేని లక్ష్మి 67వ జయంతి పురస్కరించుకొని ఆమె భర్త నన్నపనేని నాగేశ్వరరావు చిన్నకాకంలోని షైన్ ఆనంద శరణాలయంలో పిల్లలకు భోజన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నన్నపనేని నాగేశ్వరరావు గారు మంగళగిరిలో అందరికీ సుపరిచితులు. వారి సతీమణి స్వర్గీయ నన్నపనేని లక్ష్మి గారి 67వ జయంతి సందర్భంగా ఈరోజు శైనానంద శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నన్నపనేని లక్ష్మి గారు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది తమ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ సుపరిచితులు. అలాగే ఆవిడ లోక్ అదాలత్ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వహించి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా చాలామందికి సహాయం చేశారు. అటువంటి లక్ష్మి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నన్నపనేని నాగేశ్వరరావు గారు మా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు ఆవిడ 67వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆవిడ నన్నపనేని లక్ష్మి గారి పవిత్రాత్మ శాంతి కలగాలని కోరుకుంటూ మా అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని మా ఆశ్రమంలో నిర్వహిస్తున్న నన్నపనేని నాగేశ్వరరావు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మంగళగిరి ప్రజలకు నన్నపనేని లక్ష్మి గారు అంటే ఎంతో అభిమానం, మరి ఎంతో గౌరవం. ఎందుకంటే ఆమె ఎంతో సేవాపరురాలు అనేది అందరూ తెలుసు. ఆమె 1976 నుంచి కూడా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లో కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్లో కానివ్వండి, మహిళా మండలి ద్వారా కానివ్వండి, అట్లానే మరి లోక్ అదాలత్ మెంబర్గా 11 సంవత్సరాలు చేస్తూనే చనిపోయారు. అట్లానే డిస్ట్రిక్ట్ లీగల్ లెటర్సీ చేశారు. అలానే ఆమె అందరికీ తెలుసు లయన్స్ క్లబ్ ఇప్పుడు తరాన్ని తెలవదు, కానీ గతంలో లయన్స్ క్లబ్లో మరి 80 రోజులు ప్రోగ్రాములు చేసి వరల్డ్ రికార్డ్ స్థాపించింది. అంత గొప్ప మహిళ. అట్లానే విజయవాడలో మహిళా ఉత్సవం పెట్టి వేలాది మంది ఆడాళ్ళు మామూలుగా ఎక్కడో శాసనం అమ్ముకునేవన్నీ కూడా ఎగ్జిబిషన్ ద్వారా రోడ్డు మీద మామూలుగా ఇది కాకుండా షాపులు పెట్టుకునేటట్టు ఎంతో ఉపాధి కలిపేటట్టుగా చేసింది 5-6 సంవత్సరాలు కంటిన్యూగా. అది నా దురదృష్టవశాత్తు ఆమె చనిపోవటం. ఏదైనా ఇట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళు ఇంకా దేశంలో స్త్రీలు ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.